హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్లో లెవెల్ 3లో 5th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 4 ఇన్ x3x² + 2x డివైడెడ్ బై x² + 2 ఇంటూ x - 3 ఈజ్ అన్నారు. అంటే దీన్ని సిరీస్లో కన్వర్ట్ చేసుకొని x పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ కనుక్కోవాలా. సో సింపుల్గానే ఉంటుంది ఆన్సర్. చూద్దాం. 4 ఆప్షన్స్ ఇచ్చారు. గివెన్ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేద్దాం. ax + b డివైడెడ్ బై x² + 2 పెడదాం ప్లస్ c బై x - 3 ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం. రెండు పక్కల ఎల్సిఎం చేసి కరెస్పాండింగ్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే అప్పుడు a + c = 3 వస్తుంది, -3a + b = 2 వస్తుంది, -3b + 2c ఈ పక్క ఏం లేదు కాబట్టి నార్మల్ టర్మ్ 0 వస్తుంది. సో b = 2c/3 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే ఈ b వాల్యూ b = 2c/3 అనేది ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసినామనుకో మనకి ఈక్వేషన్ అనేది 9a - 2c = -6 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ a, c టర్మ్స్లో వస్తుంది. దాన్ని ఈక్వేషన్ 5 అనుకుంటాం. ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 కూడా a, c అనే టర్మ్స్లో ఉంది. సో సెకండ్ ఈక్వేషన్, 5th ఈక్వేషన్ రెండు సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా a = 0 వస్తుంది, a వాల్యూ. నెక్స్ట్ a = 0 అనేది మనకి ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ 3 వస్తుంది. a = 0 సబ్స్టిట్యూట్ చేస్తే c = 3. మరి ఒకవేళ థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే a = 0 అనేది b వాల్యూ 2 అనేది వస్తుంది. సో a0 b2 c3 0 b2 c3 ఇవన్నీ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా ఈక్వేషన్ అనేది ఇట్లా మారిపోతుంది. పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేటివి సబ్స్టిట్యూట్ a, b, c వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే 2/x² + 2 + 3/x - 3 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 1 + x² / 2 అది బయటకు వస్తుంది. 2 క్యాన్సిల్ చేస్తాం. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ -3 కామన్ తీస్తాము. -3 కామన్ తీస్తే 1 - x/3 అవుతుంది. సో పైన 3 క్యాన్సిల్ అవుతుంది. మనకి సిరీస్ మనకు తెలిసింది ముందే. x + 1 + x (⁻⁻1) మనం ఎట్లా రాసుకోవచ్చు? =1 - x + x² - x³ + x⁴ అట్లా మైనస్ ఆల్టర్నేటివ్గా వస్తాయి. 1 + x + x² అట్లా ఆ ఫామ్లో వస్తుంది. లాస్ట్కి -1 (n) × x⁴n ఎంత టర్ము. ఇక్కడ 1 - x (⁻⁻1)ని 1 + x + x² + x³ x⁴n వరకు దీంట్లో అన్ని ప్లస్లే ఉంటాయి, ఆల్టర్నేటివ్గా ఏముండవు. సో ఇవి రెండు అదే ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ 1 + x అనే ఫామ్ ఉంది, పైకి పంపిస్తే 1 + x (⁻⁻1) -1 - x (⁻⁻1) ఈ రెండు ఫామ్స్లో ఉన్నాయి. సో ఇదే విధంగా దీన్ని ఇది సిరీస్ బిల్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 ఫస్ట్ ఇది ప్లస్ మైనస్ ఉంది కాబట్టి 1 - x² / 2 ఇదంతా x అనుకుంటాం ప్లస్ x² / 2 మైనస్ x² / 2 అండ్ సో ఆన్. ఇక్కడ మైనస్ మళ్ళీ ఇక్కడ 1 + x/3 + x/3 2 + x/3 అండ్ సో ఆన్. మనకి ఇవన్నీ 2² పవర్ 2 చేస్తే x⁴ వస్తుంది. 2 × 3 x⁴6. మనకు కావాల్సినది మనకి x⁴ యొక్క కోఎఫిషియంట్ కదా. దీంట్లో x⁴ యొక్క కోఎఫిషియంట్స్ 1/4 మాత్రమే. దీంట్లో x⁴ యొక్క కోఎఫిషియంట్ 1/81. x⁴ ఉండే టర్మ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తే x⁴ ఉండే టర్మ్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ x⁴/4 మైనస్ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది x⁴/81. ఇప్పుడు ఈ రెండు కామన్ తీస్తే 1/4 - 1/81 ఎల్సిఎం చేస్తే 81/4 / 81 × 4 × x⁴. మనకు ఫైనల్గా 77 81 - 4 అంటే 77, 81 × 4 అంటే 324 x⁴. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ x⁴ కోఎఫిషియంట్ అంటే ముందర ఉండేది కదా, 77 / 324. ఇది ఆప్షన్స్లో ఎక్కడన్నా చూద్దాం. ఆప్షన్ 2లో ఉంది 77 / 324 అనేది. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.